కొబ్బరి చిక్కుళ్ళు కొన్ని వచ్చాయండి. అవి రోజు కోసేద్దాం. కొన్ని తీసుకెళ్ళి నేను కొంచెం ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. అయితే కొన్ని కూరకి అయ్యేటట్లు అవుతే కనుక అవి కర్రీ చేసేసుకుంటున్నాం అన్నమాట. లేకపోతే ఏదైనా పొటాటోలో అన్నా, ఫ్రైలో అన్నా దేంట్లో అన్నా వేస్తున్నాను. చూడండి లాంగ్ బీన్స్ ఎంత పెద్దగా వచ్చాయో చక్కగా. ఇవి ఏమీ లేదండి. ఇప్పుడు మనం కొబ్బరి చిక్కుళ్ళు ఏమన్నా తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు 1, 2 పక్కన పెట్టేసి వాటిని డ్రై అయిపోనివ్వాలన్నమాట. బాగా కొంచెం ఎండిపోయినట్లు అయిపోతే లోపల పిక్కలు ఉంటాయి కదా, అవి సీడ్స్ తీసి మనం మట్టిలో నాటుకుంటే ఇప్పుడు చిన్న చిన్న మొక్కల కింద చక్కగా వచ్చేస్తున్నాయి. అవి ఇలా నాటినవేనమాట అండి ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లోని ఒక 2 చిన్న మొక్కలు కూడా తీసివేసానమాట. అవి వేరేగా నేను చిన్న బాస్కెట్లో వేసుకుంటున్నాను, ఇలా వీటిల్లో వేసేయకుండా. అవి తెచ్చి మళ్ళీ దీంట్లో నాటుతున్నాను అనమాట. 1, 2 గింజలు ఇలా మనం దీంట్లో కన్నం పెట్టి దాంట్లో వేసామంటే చక్కగా వస్తున్నాయి. ఇవి చూస్తున్నారా, ఇవి తప్పట ఏమంటారు, చిక్కుడుకాయలు అంటారండి. ఇవి ఒక రకం చిక్కుడు. ఇవి అలాగే వచ్చాయి. సీడ్స్ ఉంచి వేస్తుంటుంటే ఇవి ఇలా వస్తున్నాయన్నమాట. మరి ఇవి ఇంకా కొంచెం రావాలి, తెలియాలి మనకి. ఇది ఒక రకం చిక్కుడు అన్నమాట. వస్తే చాలా వచ్చేస్తాయి ఇవి. ఇదేమో ఇదొక బొబ్బర చిక్కుళ్ళు ఇవి, ఇదొక రకం. దీనిలో ఇలా వేసానమాట. విత్తనాలు అలా మొలుచుకున్నాయి రెండుని. ఇంకా వేసాను వేరే వాటిల్లోని. చాలా వచ్చేస్తాయండి, ఒక్క కాయకి చాలా ఉంటాయి కదా సీడ్స్. అవన్నీ మనం వేసేసుకున్నామంటే అన్నీ మొలుస్తాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అలా వేసినవి అనమాట. తర్వాత బీరకాయ కూడా వేసానండి అలాగా. బీరకాయలు చిన్నవి వస్తున్నాయి, ఇంకా అవి ఎదగాలన్నమాట. అందాక దీంట్లో ఉంచాను, కొన్ని వేరే బాస్కెట్లో కూడా షిఫ్ట్ చేశాను అనమాట. అవి ఇంకా ఎదగాలి. ఇవేమో గోంగూర ఇటువైపు ఉన్నది, ఇదేమో బీరకాయ. ఇవి గోంగూర విత్తనాలు. అలాగే గోంగూర కాళ్ళు ఎండిపోయిన తర్వాత పైన పువ్వుకి విత్తనాలు ఉంటాయి కదా, అవి ఇలా జల్లేనమాట. ఇవేమో పచ్చిమిర్చి. ఒక ఎండుమిర్చిని తీసుకొచ్చి ఇలా జల్లితే ఇవన్నీ మొక్కలు వచ్చాయి. ఇవన్నీ తీసి ఇప్పుడు షిఫ్ట్ చేయాలన్నమాట వేరే దాంట్లోకి.